ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇంటింట ప్రచార కార్యక్రమం నిమిత్తం ఈరోజు మండలంలోని అన్నారం గ్రామంలో బీజేపీ శ్రేణులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి పాల్గొన్నారు. జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పాపన్నపేట మండలం అన్నారం గ్రామంలోని 2 బూతులలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మిత్రులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఫాలోవర్స్ అందరూ కూడా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రపంచమే కనిపిస్తూ ఉన్నది. ఏ ఇంటికి పోయినా, ఏ అక్కడిని అడిగినా కానీ, ఏ పెద్ద మనిషిని అడిగినా కానీ, ఏ యువకుని అడిగినా కానీ, ఏ మహిళని అడిగినా కానీ వారు అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేసి, ఈసారి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సేవలు, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధులు, అదేవిధంగా గ్రామాలను చేసినటువంటి అభివృద్ధి నేపథ్యం లోపల ప్రతి ఒక్క ఓటరు కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనము వెళ్ళి అడగడమే ఆలస్యం, ఇంకా బీజేపీలు రాలేరా అనేటటువంటి విధంగా వాళ్ళ పరిస్థితి ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ సాధారణంగా అనుకూలంగా వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎక్కడ కూడా కుల మత వర్గ విభేదాలు ఏవి కూడా లేవు. ఎవరిని అడిగినా కానీ నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈసారి అబ్కీ బార్ 400 పార్ అంటే 400 ఎంపీ సీట్లు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సునామీ సృష్టించబోతూ ఉన్నది. ఆ 400 లోపల మన మెదక్ పార్లమెంటు నియోజకవర్గం కూడా ఉండాలనేది అందరి ఆకాంక్ష. ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రఘునందన్ రావు గారు దుబ్బాక శాసనసభ్యులుగా వారేందో అందరికీ ప్రపంచానికి తెలిసిన విషయమే. అనర్గళంగా ఏ విషయం మీద అయినా సరే చర్చించి వారు ఒప్పించేటటువంటి వ్యక్తి. కావున మాధవనేని రఘునందన్ రావు గారికి మీ అమూల్యమైనటువంటి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించినట్టయితే ఆ 400 లోపల మనది కూడా ఒక ఎంపీ స్థానం అనేది ఉంటుందని, తద్వారా మన పార్లమెంటు నియోజకవర్గం కూడా అభివృద్ధి పథం లోపల దూసుకుపోతుందని సందర్భంగా తెలియజేస్తూ